హలో ఫ్రెండ్స్, సో అందరికీ హాయ్, వెల్కమ్ టు విజయ్ స్టడీస్ లైవ్ ఎగ్జామినేషన్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి 6వ తరగతి న్యూ సిలబస్ సంబంధించి సైన్స్ గ్రాండ్ టెస్ట్ 1 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఈ ఆలోచించకుండా మనం లైవ్ ఎగ్జామ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. సో అందరూ కూడా టార్గెట్ బేస్ చేసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. సో టెట్ సిలబస్ ఆల్రెడీ ప్రకటించడం జరిగింది కాబట్టి ఓకేనా. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఓకేనా. ఇక ఆలోచించకుండా ప్రశ్నలు మొదలు పెడదాం. మొదటి ప్రశ్న, ఎఫ్ఏఓ యొక్క విస్తరణ రూపం ఏంటి? అంటే ఎఫ్ఏఓని విస్తరించండి. ఆప్షన్ ఏ ఫుడ్ అండ్ ఆర్గానిక్ కాంపౌండ్, ఆప్షన్ బి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, ఆప్షన్ సి ఫుడ్ అండ్ ఆర్గనైజేషన్, ఆప్షన్ డి ఏది కాదు. ఎఫ్ఏఓ యొక్క విస్తరణ రూపం. మరి ఎఫ్ఏఓ యొక్క విస్తరణ రూపం ఏంటి? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియజేయండి. సో లైవ్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే అంత ఎక్కువ మందికి ఈ యొక్క ఎగ్జామ్ అనేది రీచ్ అవుతుంది. సో అందరికీ కూడా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇది కంప్లీట్గా మనం న్యూ సిలబస్ బేస్ చేసుకొని కండక్ట్ చేస్తున్నటువంటి టెస్ట్ అనమాట. దీని తర్వాత ప్రతి సబ్జెక్టు కూడా గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా. సో మరి ఇక్కడ సరైనటువంటి సమాధానం ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఓకేనా. ఎఫ్ఏఓ యొక్క విస్తరణ రూపం ఆప్షన్ బి అనమాట, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ తదుపరి ప్రశ్నలకు వెళ్దాం. ఐక్యరాజ్య సమితి ఎఫ్ఏఓను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది? అంటే ఐక్యరాజ్య సమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది? సో ఆప్షన్ ఏ 1944, ఆప్షన్ బి 1947, ఆప్షన్ సి 1945, ఆప్షన్ డి 1946. ఐక్యరాజ్య సమితి ఎఫ్ఏఓను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది? మరి సరైన సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి సరైన సమాధానం ఈ ప్రశ్నకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 1945 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ఎఫ్ఏఓను ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఓకేనా. నెక్స్ట్ ప్రశ్న, ఆహార పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగించే వాటిని ఏమంటారు? ఆహార పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగించే వాటిని ఏమంటారు? సో ఆప్షన్ ఏ సుగంధ ద్రవ్యాలు, ఆప్షన్ బి దినుసులు, ఆప్షన్ సి ఏ మరియు బి, ఆప్షన్ డి నిత్యావసరాలు. ఆహార పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగించే వాటిని ఏమంటారు? మరి సరైన సమాధానం ఈ ప్రశ్నకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. దినుసులు అంటారు. అంటే ఆహార పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగించే వాటిని దినుసులు అంటారు. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, యుఎన్డిపిని విస్తరించండి. సో యుఎన్డిపిని విస్తరించండి. సో ఆప్షన్ ఏ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రెస్, ఆప్షన్ బి యునైటెడ్ నేషన్స్ డెవలప్డ్ ప్రోగ్రామ్, ఆప్షన్ సి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఆప్షన్ డి యునైటెడ్ నేషన్స్ డిగ్రేడబుల్ ప్రోగ్రామ్. యుఎన్డిపిని విస్తరించండి. ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ప్రతి ఆప్షన్ కూడా 1-2 సార్లు చెక్ చేసుకోండి. యుఎన్డిపి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న, యుఎన్డిపి ప్రకారం భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాల్లో ఎంత శాతం వృధా అవుతుంది? సో యుఎన్డిపి ప్రకారం భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాల్లో ఎంత శాతం వృధా అవుతుంది? సో ఆప్షన్ ఏ 65%, ఆప్షన్ బి 50%, ఆప్షన్ సి 40%, ఆప్షన్ డి 70%. యుఎన్డిపి ప్రకారం భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాల్లో
ఎంత శాతం వృధా అవుతూ ఉంది? వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైవ్ ఎగ్జామ్ రాసే వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్స్కి కూడా వీడియో లింక్ని షేర్ చేయండి, వాళ్ళు కూడా లైవ్లో జాయిన్ అవుతారు. మరి సరైన సమాధానం ఈ ప్రశ్నకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 40%. అంటే యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రకారం భారతదేశంలో ఉత్పత్తి అయ్యేటటువంటి ఆహార పదార్థాల్లో ఎంత శాతం వృధా అవుతుంది అంటే 40% వరకు కూడా వృధా అవుతూ ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్, FAO పోషకాహార లోపానికి సంబంధించిన నివేదికను ఏ సంవత్సరంలో విడుదల చేసింది? అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ పోషకాహార లోపానికి సంబంధించినటువంటి నివేదికను ఏ సంవత్సరంలో విడుదల చేసింది? సో ఆప్షన్ ఏ 2016, ఆప్షన్ బి 2017, ఆప్షన్ సి 2018, ఆప్షన్ డి 2019. FAO పోషకాహార లోపానికి సంబంధించిన నివేదికను ఏ సంవత్సరంలో విడుదల చేసింది? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం లైవ్ చాట్లో తెలియచేయండి. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దామా? సో అందరూ చాలా చక్కగా రాస్తూ ఉన్నారు. ఓకే, మరి సరైన సమాధానం ఆప్షన్ సి 2018 సంవత్సరం. అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ పోషకాహార లోపానికి సంబంధించినటువంటి నివేదికని 2018లో విడుదల చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్, FAO నివేదిక ప్రకారం భారతదేశంలో ఎంతమంది పోషకాహార లోపానికి గురి అవుతున్నారు? FAO నివేదిక ప్రకారం భారతదేశంలో ఎంతమంది పోషకాహార లోపానికి గురి అవుతున్నారు? సో ఆప్షన్ ఏ 195.9 మిలియన్లు, ఆప్షన్ బి 192.5 మిలియన్లు, ఆప్షన్ సి 196.9 మిలియన్లు, ఆప్షన్ డి 194.9 మిలియన్లు. FAO నివేదిక ప్రకారం భారతదేశంలో ఎంతమంది పోషకాహార లోపానికి గురవుతున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. ఓకేనా. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. సో వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఈ ప్రశ్నకి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 195.9 మిలియన్లు. అంటే FAO నివేదిక ప్రకారం భారతదేశంలో ఎంతమంది పోషకాహార లోపానికి గురవుతున్నారు అంటే 195.9 మిలియన్ల మంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్, తదుపరి ప్రశ్నలకు వెళ్దాం. ఈ క్రింది వాటిలో సుగంధ ద్రవ్యాలకు ఉదాహరణ తెలపండి. ఈ క్రింది వాటిలో సుగంధ ద్రవ్యాలకి ఉదాహరణ. సో ఆప్షన్ ఏ జీలకర్ర, ఆప్షన్ బి యాలకులు, ఆప్షన్ సి నల్ల మిరియాలు, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్రింది వాటిలో సుగంధ ద్రవ్యాలకు ఉదాహరణ తెలపండి. మరి కరెక్ట్ ఆన్సర్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ సుగంధ ద్రవ్యాలకు ఉదాహరణ. జీలకర్ర, యాలకులు, నల్ల మిరియాలు ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలుగా పేర్కొంటారు. నెక్స్ట్ ప్రశ్న, సాధారణంగా ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయన పదార్థాలు ఏవి? సాధారణంగా ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించేటటువంటి రసాయన పదార్థాలు. సో ఆప్షన్ ఏ బెంజోయిట్లు, ఆప్షన్ బి నైట్రేట్లు, ఆప్షన్ సి సల్ఫేట్లు, ఆప్షన్ డి పైవన్నీ. సాధారణంగా ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయన పదార్థాలు ఏవి? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ డి పైవన్నీ. బెంజోయేట్లు, నైట్రేట్లు, సల్ఫేట్లు ఇవన్నీ కూడా ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించేటటువంటి రసాయన పదార్థాలు. ఓకేనా. నెక్స్ట్ తదుపరి ప్రశ్న, చిప్స్, కూల్ డ్రింక్స్ వంటి ఆహార పదార్థాలు తినడం వలన
శరీరంలో కలిగే మార్పులు గుర్తించండి. చిప్స్, కూల్ డ్రింక్స్ వంటి ఆహార పదార్థాలు తినడం వలన శరీరంలో కలిగే మార్పులు గుర్తించండి. సో ఆప్షన్ ఏ జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు, ఆప్షన్ బి ఆకలి మందగించడం, ఆప్షన్ సి మగతకు అనారోగ్యానికి దారితీస్తుంది, ఆప్షన్ డి పైవన్నీ. చిప్స్, కూల్ డ్రింక్స్ వంటి ఆహార పదార్థాలు తినడం వలన శరీరంలో కలిగే మార్పులు గుర్తించండి. మరి ఎటువంటి మార్పులు మనం గుర్తించవచ్చు? ఇవన్నీ కూడా ఏ రకమైనటువంటి ఆహార పదార్థాలు? జంక్ ఫుడ్స్ అన్నమాట. ఓకేనా? మరి ఈ యొక్క జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి సమస్యలు వస్తాయి? మరి కరెక్ట్ ఆన్సర్ చూద్దామా? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి పైవన్నీ. అంటే ఈ యొక్క జంక్ ఫుడ్స్ తినడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు, ఆకలి మందగించడం, మగతకు అనారోగ్యానికి దారితీస్తుందన్నమాట. ఓకేనా? చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో గ్రేట్ మిల్లెట్ అని వేటిని పేర్కొంటారు? ఈ క్రింది వాటిలో గ్రేట్ మిల్లెట్ అని వేటిని పేర్కొంటారు? సో ఆప్షన్ ఏ సజ్జలు, ఆప్షన్ బి సామలు, ఆప్షన్ సి రాగులు, ఆప్షన్ డి జొన్నలు. ఈ క్రింది వాటిలో గ్రేట్ మిల్లెట్ అని వేటిని పేర్కొంటారు? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. మరి సరైన సమాధానం ఈ ప్రశ్నకి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. జొన్నలు. గ్రేట్ మిల్లెట్ అని వేటిని అంటారంటే జొన్నలు అనమాట. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో ప్రోసో మిల్లెట్ అని వేటిని పిలుస్తారు? ఈ క్రింది వాటిలో ప్రోసో మిల్లెట్ అని వేటిని పిలుస్తారు? సో ఆప్షన్ ఏ జొన్నలు, ఆప్షన్ బి సామలు, ఆప్షన్ సి రాగులు, ఆప్షన్ డి కూరలు. ఆప్షన్ డి కొర్రలు. ఓకే, మరి సరైన సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియజేయండి. ఈ క్రింది వాటిలో ప్రోసో మిల్లెట్ అని వేటిని పిలుస్తారు? మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఈ ప్రశ్నకి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సామలు. ఓకేనా? ఈ సామలని ప్రోసో మిల్లెట్ అంటారు. నెక్స్ట్ తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో రాగులకు గల మరొక పేరు గుర్తించండి. ఈ క్రింది వాటిలో రాగులను ఏమని పిలుస్తారు? సో ఆప్షన్ ఏ ఫాక్స్ స్టైల్ మిల్లెట్, ఆప్షన్ బి ఫింగర్ మిల్లెట్, ఆప్షన్ సి ప్రోసో మిల్లెట్, ఆప్షన్ డి ఫారెల్ మిల్లెట్. ఈ క్రింది వాటిలో రాగులకు గల మరొక పేరు గుర్తించండి. మరి రాగులను ఏమని పిలుస్తారు? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫింగర్ మిల్లెట్ అంటారు. ఓకేనా? రాగులను ఏమంటారంటే ఫింగర్ మిల్లెట్ అనేసి అంటారనమాట. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో జంతువుల నుండి లభించే ఆహార పదార్థాలకు ఉదాహరణ? ఈ క్రింది వాటిలో జంతువుల నుండి లభించే ఆహార పదార్థాలకు ఉదాహరణ? సో ఆప్షన్ ఏ గుడ్లు, ఆప్షన్ బి పాలు, ఆప్షన్ సి మాంసం, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్రింది వాటిలో జంతువుల నుండి లభించేటటువంటి ఆహార పదార్థాలకు ఉదాహరణ తెలపండి. మరి జంతువుల నుండి లభించేటటువంటి ఆహార పదార్థాలు ఏంటి? సో అందరికీ తెలిసినటువంటివే. చాలా సింపుల్ ప్రశ్న ఇది. మరి ఈ ప్రశ్నకి సమాధానం సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ. గుడ్లు, పాలు, మాంసం. ఓకేనా? నెక్స్ట్ తదుపరి ప్రశ్న, మొక్క ప్రధాన అక్షం నుండి భూమిలోనికి పెరిగే మొక్క భాగాన్ని ఏమంటారు? మొక్క ప్రధాన అక్షం నుండి భూమిలోనికి పెరిగేటటువంటి మొక్క యొక్క భాగాన్ని ఏమని పిలుస్తారు? సో ఆప్షన్ ఏ వేరు, ఆప్షన్ బి పీచు వేరు, ఆప్షన్ సి పార్శ్వవేర్లు, ఆప్షన్ డి పైవన్నీ. మొక్క ప్రధాన అక్షం నుండి భూమిలోనికి పెరిగే మొక్క భాగాన్ని ఏమంటారు? మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియజేయండి. సో ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరూ, వీడియో చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడానికి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకేనా?
మరి సరైన సమాధానం ఈ ప్రశ్నకి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. వేరు. మొక్క ప్రధాన అక్షం నుండి భూమిలోనికి పెరిగే మొక్క భాగాన్ని ఏమంటారంటే వేరు అంటారు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్దాం. నెక్స్ట్ తదుపరి ప్రశ్న, మొక్కలో సన్నగా కేశాలు మాదిరిగా ఉండే వేర్ల యొక్క కాండం పీట భాగం నుండి ప్రారంభమవుతాయి. మరి ఆ వేర్లను ఏమంటారు? మొక్కలో సన్నగా కేశాల మాదిరిగా ఉండే వేర్ల యొక్క కాండం యొక్క పీట భాగం నుండి ప్రారంభమయ్యేటటువంటి వేర్లను ఏమంటారు? సో ఆప్షన్ ఏ తల్లి వేరు, ఆప్షన్ బి గుబురు వేరు, ఆప్షన్ సి పీచి వేరు, ఆప్షన్ డి ప్రధాన వేరు. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం లైవ్ చాట్లో తెలియచేయండి. సరైనటువంటి సమాధానాన్ని. ప్రశ్న బాగా అర్థం చేసుకోండి. మొక్కలో సన్నగా కేశాలు మాదిరిగా ఉండే వేర్లు కాండం యొక్క పీఠ భాగం నుండి ప్రారంభమవుతాయి. అయితే ఆ వేర్లను ఏమంటారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సమాధానం సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. పీచు వేర్లు అంటారు. ఓకేనా, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. మొక్కల విత్తనాల్లో ఏర్పడే బీజదళాలు ఆధారంగా మొక్కలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? మొక్కల విత్తనాల్లో ఏర్పడేటటువంటి బీజదళాలు ఆధారంగా మొక్కలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? సో ఆప్షన్ ఏ 2 రకాలు, ఆప్షన్ బి 3 రకాలు, ఆప్షన్ సి 4 రకాలు, ఆప్షన్ డి 5 రకాలు. మొక్కల విత్తనాల్లో ఏర్పడే బీజదళాలు ఆధారంగా మొక్కలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? మరి సరైన సమాధానం ఈ ప్రశ్నకి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 2 రకాలుగా వర్గీకరించారు. అంటే మొక్కల విత్తనాల్లో ఏర్పడే బీజదళాల ఆధారంగా మొక్కలని ఎన్ని రకాలుగా వర్గీకరించారంటే 2 రకాలు. మరి ఏవి అవి అంటే ఏకదళ బీజ మొక్కలు, ద్విదళ బీజ మొక్కలు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రశ్న, ఈ క్రింది వాటిలో వాయుగత వేర్లు కలిగినవి ఏవి? ఈ క్రింది వాటిలో వాయుగత వేర్లు కలిగినటువంటి మొక్కలు ఏవి? సో ఆప్షన్ ఏ మర్రి చెట్టు, ఆప్షన్ బి చెరకు, ఆప్షన్ సి మొక్కజొన్న, ఆప్షన్ డి చిక్కుడు. మరి ఇక్కడ ఆప్షన్ 1 ఏ బీసీ సరైనవి, ఆప్షన్ 2 బి సీడులు సరైనవి, ఆప్షన్ 3 ఏ మరియు సి మరియు డి సరైనవి, ఆప్షన్ డి ఏ మరియు బి డి సరైనటువంటివి. అంటే ఈ క్రింది వాటిలో వాయుగత వేర్లు కలిగిన మొక్కలు ఏవి అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం సో ఆప్షన్ ఆన్సర్ని రివీల్ చేయబోతున్నాను. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ బి సి సరైనటువంటివి. మర్రి చెట్టు, చెరకు, మొక్కజొన్న వీటన్నిటిలో కూడా వాయుగత వేర్లు కలిగి ఉంటాయన్నమాట. ఓకేనా, నెక్స్ట్, ఈ క్రింది వాటిలో వేర్లలో ఆహార పదార్థాలను నిల్వ చేసేవి ఏవి? ఈ క్రింది వాటిలో వేర్లలో ఆహార పదార్థాలను నిల్వ చేసేవి. ఆప్షన్ ఏ ముల్లంగి, ఆప్షన్ బి క్యారెట్, ఆప్షన్ సి బీట్రూట్, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్రింది వాటిలో వేర్లలో ఆహార పదార్థాలను నిల్వ చేసేవి ఏవి? మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ కూడా వేర్లలో ఆహార పదార్థాలను నిల్వ చేస్తాయి. నెక్స్ట్ ప్రశ్న, ప్రకాండ వ్యవస్థలో ప్రధానంగా ఉండే భాగాలు ఏవి? ప్రకాండ వ్యవస్థలో ప్రధానంగా ఉండే భాగాలు ఏవి? సో ఆప్షన్ ఏ కాండం, ఆప్షన్ బి పత్రాలు, ఆప్షన్ సి పుష్పాలు, ఆప్షన్ డి పైవన్నీ. ప్రకాండ వ్యవస్థలో ప్రధానంగా ఉండే భాగాలు ఏవి అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన సమాధానం ఈ ప్రశ్నకి సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ కాండం, పత్రాలు,
పుష్పాలు ఇవన్నీ కూడా ప్రకాండ వ్యవస్థలో ప్రధానంగా ఉండే భాగాలు. ఓకేనా? సో వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ చేయండి. మరి తదుపరి ప్రశ్న, పత్రంలో అంతర అస్థిపంజరం వలె పనిచేసి పత్రానికి ఆకారాన్ని ఆధారాన్ని ఇచ్చేవి ఏవి? పత్రంలో అంతర అస్థిపంజరం వలె పనిచేసి పత్రానికి ఆకారాన్ని మరియు ఆధారాన్ని ఇచ్చేవి ఏవి? సో ఆప్షన్ ఏ శాఖీయ ఈనెలు, ఆప్షన్ బి పార్శ్వ ఈనెలు, ఆప్షన్ సి ఈనెలు, ఆప్షన్ డి పత్రవృంతం. పత్రంలో అంతర అస్థిపంజరం వలె పనిచేసి పత్రానికి ఆకారాన్ని మరియు ఆధారాన్ని ఇచ్చేవి ఏవి? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈనెలు పత్రంలో అంతరస్థిపంజరం వలె పనిచేసి పత్రానికి ఒక ఆకారాన్ని మరియు ఆధారాన్ని ఇచ్చేవి ఏవి అంటే ఈనెలు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రశ్న, పత్రం లోపల చిక్కుడు గింజ ఆకారంలో కనపడే భాగాలను ఏమంటారు? పత్రం లోపల చిక్కుడు గింజ ఆకారంలో కనపడే భాగాలను ఏమంటారు? ఆప్షన్ ఏ పత్రరంధ్రాలు, ఆప్షన్ బి రక్షక కణాలు, ఆప్షన్ సి లెంటిసెల్స్, ఆప్షన్ డి క్లోరోప్లాస్ట్. పత్రం లోపల చిక్కుడు గింజ ఆకారంలో కనపడే భాగాలను ఏమంటారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం సో ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ చూద్దామా? ఓకే, మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి రక్షక కణాలు అంటారు. ఓకేనా? పత్రం లోపల చిక్కుడు గింజ ఆకారంలో కనపడే భాగాలు రక్షక కణాలు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రశ్న, నీటి ఉపరితలంపై పడిన ఆహారాన్ని అలల ద్వారా గుర్తించి ఆహార సేకరణ చేసేటటువంటివి ఏవి? అంటే నీటి యొక్క ఉపరితలంపై పడినటువంటి ఆహారాన్ని అలల ద్వారా గుర్తించి ఆ యొక్క ఆహారాన్ని సేకరించేవి ఏవి? సో ఆప్షన్ ఏ కొంగలు, ఆప్షన్ బి బాతులు, ఆప్షన్ సి పాండ్ స్కేటర్స్, ఆప్షన్ డి పైవన్నీ. నీటి ఉపరితలంపై పడిన ఆహారాన్ని అలల ద్వారా గుర్తించి ఆహారాన్ని సేకరించేవి ఏవి? మరి సరైనటువంటి సమాధానం ఈ ప్రశ్నకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, పాండ్ స్కేటర్స్. ఓకేనా? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, ఈ క్రింది వాటిలో సహజ పారిశుద్ధ కార్మికులుగా వేటిని పేర్కొంటారు? ఈ క్రింది వాటిలో సహజ పారిశుద్ధ్య కార్మికులుగా వేటిని పేర్కొంటారు? సో ఆప్షన్ ఏ గద్ద, ఆప్షన్ బి కాకి, ఆప్షన్ సి పావురం, ఆప్షన్ డి ఏ మరియు బి. ఈ క్రింది వాటిలో సహజ పారిశుద్ధ్య కార్మికులుగా వేటిని పేర్కొంటారు? ఆన్సర్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఈ ప్రశ్నకి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ మరియు బి గ్రద్ద మరియు కాకి ఈ రెండింటిని కూడా సహజ పారిశుద్ధ్య కార్మికులుగా పేర్కొంటారు. ఇదే ప్రశ్న సహజ పారిశుద్ధ్య కార్మికులుగా పేర్కొంటారు అనేసి కాకి గురించి గత ప్రీవియస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. అది ఇదే బిట్టు గత టెట్ ఎగ్జామ్లో కూడా రావడం జరిగింది. 2018లో జరిగినటువంటి టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్దాం. ఈ క్రింది వాటిలో విచ్ఛిన్నకారులకు ఉదాహరణగా వేటిని పేర్కొంటారు? ఈ క్రింది వాటిలో విచ్ఛిన్నకారులకు ఉదాహరణ. సో ఆప్షన్ ఏ బ్యాక్టీరియాలు, ఆప్షన్ బి శిలీంధ్రాలు, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి వైరస్లు. ఈ క్రింది వాటిలో విచ్ఛిన్నకారులకు ఉదాహరణ తెలపండి. మరి సరైన సమాధానం సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. బ్యాక్టీరియాలు మరియు శిలీంధ్రాలు ఈ రెండింటిని కూడా విచ్ఛిన్నకారులు అంటారు. ఓకే, నెక్స్ట్ తదుపరి ప్రశ్న, శారీరక పనితీరు ఆరోగ్యంగా ఉండటం కోసం మానవ శరీరానికి ఎన్ని లీటర్ల నీరు అవసరం? అంటే శారీరకంగా పనితీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే మానవుడి యొక్క శరీరానికి ఎన్ని లీటర్ల వరకు నీరు అనేది అవసరం అవుతుంది? సో ఆప్షన్ ఏ 2 నుంచి 3 లీటర్లు, ఆప్షన్ బి 4 నుంచి 5 లీటర్లు, ఆప్షన్ సి 3 నుంచి 5 లీటర్లు, ఆప్షన్ డి 4 నుంచి 6 లీటర్లు.
శారీరక పనితీరు ఆరోగ్యంగా ఉండటం కోసం మానవ శరీరానికి అవసరమయ్యేటటువంటి నీరు యొక్క పరిమాణం. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్, ఆన్సర్ని రివీల్ చేయబోతున్నాను. ఓకే, మరి ఆన్సర్ వచ్చేసరికి ఈ ప్రశ్నకి ఆప్షన్ ఏ 2 నుంచి 3 లీటర్లు అవసరం అవుతాయి అన్నమాట. ఓకేనా, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, భూమిపై లభించే మొత్తం నీటిలో మంచినీరు ఎంత శాతం కలదు? భూమిపై లభించే మొత్తం నీటిలో మంచినీరు ఎంత శాతం కలదు? సో ఆప్షన్ ఏ 2.5%, ఆప్షన్ బి 3%, ఆప్షన్ సి 1.75%, ఆప్షన్ డి 3.5%. అంటే భూమిపై లభించే మొత్తం నీటిలో మంచినీరు ఎంత శాతం కలదు అనేది ఇక్కడ ప్రశ్న. ఓకేనా, ప్రశ్న బాగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాక మీకు సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం చూద్దామా? మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఈ ప్రశ్నకి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 3%. ఓకేనా, 3% మంచినీరు కలదన్నమాట. నెక్స్ట్ ప్రశ్న, నీటి కొరతకు గల ప్రధాన కారణాలు ఏవి? నీటి కొరతకు గల ప్రధాన కారణాలు. సో ఆప్షన్ ఏ జనాభా పెరుగుదల, ఆప్షన్ బి అసమాన వర్షపాతం, ఆప్షన్ సి నీటి కాలుష్యం, ఆప్షన్ డి పైవన్నీ. నీటి కొరతకు గల ప్రధాన కారణాలు ఏవి? సో ఆప్షన్ ఏ జనాభా పెరుగుదల, ఆప్షన్ బి అసమాన వర్షపాతం, ఆప్షన్ సి నీటి కాలుష్యం, ఆప్షన్ డి పైవన్నీ. మరి సరైన సమాధానం ఈ ప్రశ్నకి సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, పైవన్నీ. జనాభా పెరుగుదల, అసమాన వర్షపాతం, నీటి కాలుష్యం ఇవన్నీ కూడా నీటి కొరతకు ప్రధానమైనటువంటి కారణాలు. ఓకేనా, నెక్స్ట్ తదుపరి ప్రశ్న, ప్రకృతి వైపరీత్య సమయంలో సమన్వయంతో పనిచేసే సంస్థలు ఏవి? ప్రకృతి వైపరీత్య సమయాల్లో సమన్వయంతో పనిచేసేవి ఏవి? సో ఆప్షన్ ఏ ఎన్డీఆర్ఎఫ్, ఆప్షన్ బి అగ్నిమాపక శాఖ, ఆప్షన్ సి రెవెన్యూ శాఖ, ఆప్షన్ డి పైవన్నీ. ప్రకృతి వైపరీత్యాల యొక్క సమయాల్లో సమన్వయంతో పనిచేసేటివి ఏవి అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, పైవన్నీ. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ, రెవెన్యూ శాఖ, మరి వీరితో పాటుగా సో పోలీస్ శాఖ కూడా సమన్వయంతో పనిచేయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాయువు ద్రవంగా మారడాన్ని ఏమంటారు? సో వాయువు ద్రవంగా మారడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ బాష్పీభవనం, ఆప్షన్ బి సాంద్రీకరణం, ఆప్షన్ సి అవపాతం, ఆప్షన్ డి ఏదీ కాదు. వాయువు ద్రవంగా మారడాన్ని ఏమంటారు? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, సాంద్రీకరణం అంటారు. వాయువు ద్రవంగా మారడాన్ని ఏమంటారు అంటే సాంద్రీకరణం అంటారు. నెక్స్ట్ తదుపరి ప్రశ్న చూద్దాం. జలచక్రంలో అంతరాయం వేటికి దారితీస్తుంది? జలచక్రంలో ఏర్పడేటటువంటి అంతరాయం వేటికి దారితీస్తుంది? సో ఆప్షన్ ఏ వరదలు, ఆప్షన్ బి కరువు, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి బి మాత్రమే. ఇక్కడ ఏ అనేది మిస్ అయింది, ఒకసారి చెక్ చేసుకోండి. ఏ అండ్ బి, ఆప్షన్ డి బి మాత్రమే. మరి సరైన సమాధానం ఈ ప్రశ్నకి ఆప్షన్ ఏ అండ్ బి, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ ఏ అనేది ఉండాలి, అక్కడ మిస్ అయింది, ఒకసారి చూసుకోండి. సో వరదలు మరియు కరువు. ఓకేనా, జలచక్రంలో అంతరాయం వేటికి దారితీస్తుంది అంటే వరదలు సంభవించడానికి మరియు అదేవిధంగా కరువు రావడానికి కూడా దారితీస్తుంది. నెక్స్ట్ తదుపరి ప్రశ్న, జల సంరక్షణ పద్ధతులు ఎన్ని రకాలు? జల సంరక్షణ పద్ధతులు ఎన్ని రకాలు? సో ఆప్షన్ ఏ 2 రకాలు, ఆప్షన్ బి 3 రకాలు, ఆప్షన్ సి 4 రకాలు, ఆప్షన్ డి 6 రకాలు.
జల సంరక్షణ పద్ధతులు ఎన్ని రకాలు? మరి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 2 రకాలు. నీటి నిర్వహణ, వర్షపు నీరు నిల్వ అంటే వాటర్ మేనేజ్మెంటు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఇవి 2 కూడా జల సంరక్షణ పద్ధతులు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ తదుపరి ప్రశ్న, భూమి ఉపరితలం మరియు గాలి మధ్య జరిగే నీటి ప్రసరణను ఏమంటారు? భూమి యొక్క ఉపరితలం మరియు గాలి మధ్య జరిగే నీటి యొక్క ప్రసరణను ఏమంటారు? సో ఆప్షన్ ఏ అవపాతం, ఆప్షన్ బి బాష్పీభవనం, ఆప్షన్ సి సాంద్రీకరణం, ఆప్షన్ డి జలచక్రం. భూమి ఉపరితలం మరియు గాలి మధ్య జరిగే నీటి ప్రసరణను ఏమంటారు? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. జలచక్రం అంటారు. భూమి ఉపరితలం మరియు గాలి మధ్య జరిగే నీటి ప్రసరణనే జలచక్రం అంటారు. మరి దీన్ని హైడ్రోలాజికల్ వలయం అనేసి కూడా అంటారు. ఓకేనా, హైడ్రోలాజికల్ సైకిల్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర కరువును కలిగినటువంటి జిల్లాలు ఏవి? సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రమైనటువంటి కరువును అనుభవిస్తున్నటువంటి జిల్లాలు. సో ఆప్షన్ ఏ అనంతపురం, ఆప్షన్ బి ప్రకాశం, ఆప్షన్ సి కడప, ఆప్షన్ డి పైవన్నీ. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలలో ఎక్కువగా యొక్క కరువు యొక్క ప్రభావం అనేది ఉంటుంది? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ అనంతపురం, ప్రకాశం మరియు కడప ఇవన్నీ కూడా తీవ్ర కరువు కలిగినటువంటి జిల్లాలు. నెక్స్ట్ ప్రశ్న, ఈ క్రింది ఏ ప్రక్రియ ద్వారా మలినాలను నీటి నుండి తొలగిస్తారు? ఈ క్రింది ఏ ప్రక్రియ ద్వారా మలినాలను నీటి నుండి తొలగిస్తారు? ఆప్షన్ ఏ తేర్చడం, ఆప్షన్ బి స్ఫటికీకరణ, ఆప్షన్ సి స్వేదనం, ఆప్షన్ డి ఉత్పతనం. ఈ క్రింది ఏ ప్రక్రియ ద్వారా మలినాలను నీటి నుండి తొలగిస్తారు? మరి రైట్ ఆన్సర్ వచ్చి ఈ ప్రశ్నకి లైవ్ చాట్లో తెలియచేయండి. సో వీడియో చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొత్తగా మన యొక్క ఛానల్ చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ఏ వీడియో అయినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అక్కడ ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి, గంట సింబల్ని. ఓకే, మరి కరెక్ట్ ఆన్సర్ చూద్దామా? ఈ ప్రశ్నకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. స్వేదనం. ఏ ప్రక్రియ ద్వారా మలినాలను నీటి నుండి తొలగిస్తారంటే స్వేదనం అనేటటువంటి ప్రక్రియ ద్వారా. నెక్స్ట్ ప్రశ్న, ఈ క్రింది వాటిలో పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకునేవి ఏవి? ఈ క్రింది వాటిలో పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకునేవి. సో ఆప్షన్ ఏ నీరు, ఆప్షన్ బి పాలు, ఆప్షన్ సి నూనె, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్రింది వాటిలో పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకునేవి ఏవి? చాలా సింపుల్ ప్రశ్న. మరి పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకునేవి ఏవి? మరి సరైన సమాధానం ఈ ప్రశ్నకి చూద్దామా? సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ నీరు, పాలు, నూనె ఇవన్నీ కూడా పాత్ర యొక్క స్వరూపాన్ని బట్టి తమ యొక్క ఆకారాన్ని మార్చుకుంటాయి. ఓకేనా. నెక్స్ట్, ప్రపంచ ఆహార దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? సో ఆప్షన్ ఏ అక్టోబర్ 13, ఆప్షన్ బి అక్టోబర్ 16, ఆప్షన్ సి అక్టోబర్ 19, ఆప్షన్ డి అక్టోబర్ 2. మరి ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అక్టోబర్ 16వ తేదీ. అంటే ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారంటే అక్టోబర్ 16వ తేదీన జరుపుకుంటారన్నమాట. సో అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటారనమాట. సో చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రశ్న, ఇడ్లీ తయారీ పద్ధతి గుర్తించండి. ఇడ్లీ తయారీ పద్ధతి. సో ఆప్షన్ ఏ నూనెలో కాల్చడం, ఆప్షన్ బి పులియబెట్టుట, ఆప్షన్ సి ఆవిరిపై ఉడికించుట, ఆప్షన్ డి ఉడికించుట.
ఇడ్లీ తయారీ పద్ధతి. మరి సరైన సమాధానం ఈ ప్రశ్నకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆవిరిపై ఉడికించుట. ఇడ్లీ తయారీ పద్ధతి ఏది అంటే ఆవిరిపై ఉడికించుట. నెక్స్ట్ తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో దృష్టిపై ఆధారపడి ఆహారం తీసుకునేవి ఏవి? ఈ క్రింది వాటిలో దృష్టిపై ఆధారపడి ఆహారం తీసుకునేవి. సో ఆప్షన్ ఏ గబ్బిలాలు, ఆప్షన్ బి పాము, ఆప్షన్ సి గ్రద్ద, ఆప్షన్ డి కుక్కలు. ఈ క్రింది వాటిలో దృష్టిపై ఆధారపడి ఆహారాన్ని తీసుకునేవి. మరి రైట్ ఆన్సర్ వచ్చి ఈ ప్రశ్నకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. గ్రద్ద. దృష్టిపై ఆధారపడి ఆహారాన్ని తీసుకునేవి ఏవి అంటే గ్రద్ద అన్నమాట. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తదుపరి ప్రశ్న, మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం అంటే క్రింది వాటిలో దృష్టిపై ఆధారపడి ఆహారాన్ని తీసుకునేవి ఏవి అంటే మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఈ ప్రశ్నకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. గ్రద్ద. ఓకేనా, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తదుపరి ప్రశ్న, నిజమైన లోహపు కడ్డీ ప్రస్తుతం ఈ దేశం యొక్క మ్యూజియంలో కలదు. అంటే నిజమైనటువంటి లోహపు కడ్డీ ప్రస్తుతం ఈ దేశం యొక్క మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. మరి అయితే ఆ దేశం ఏది? సో ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి బ్రెజిల్. నిజమైన లోహపు కడ్డీ ప్రస్తుతం ఈ దేశం యొక్క మ్యూజియంలో కలదు. మరి ఏ దేశంలో కలదు? మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫ్రాన్స్. ఓకేనా, ఫ్రాన్స్ దేశంలో కలదు. నెక్స్ట్ తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో బంగారు దారంగా పేర్కొనబడేది ఏది? ఈ క్రింది వాటిలో బంగారు దారం అని దేనిని పిలుస్తారు? సో ఆప్షన్ ఏ పత్తి, ఆప్షన్ బి జనపనార, ఆప్షన్ సి నైలాన్, ఆప్షన్ డి ఏదీ కాదు. ఈ క్రింది వాటిలో బంగారు దారంగా దేన్ని పిలుస్తారు? మరి బంగారు దారం అని దేన్ని పేర్కొంటారు? మరి కరెక్ట్ ఆన్సర్ చూద్దామా? మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఈ ప్రశ్నకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. జనపనార. ఓకే, నెక్స్ట్ ప్రశ్న, పత్తి పంటకు అనుకూలమైన నేలలు గుర్తించండి. పత్తి పంటకు అనుకూలమైనటువంటి నేలలు. సో ఆప్షన్ ఏ ఎర్ర నేలలు, ఆప్షన్ బి నల్లరేగడి నేలలు, ఆప్షన్ సి ఒండ్రు నేలలు, ఆప్షన్ డి ఇసుక నేలలు. పత్తి పంటకు అనుకూలమైన నేలలు. మరి రైట్ ఆన్సర్ ఈ ప్రశ్నకి ఆప్షన్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నల్లరేగడి నేలలు. ఓకేనా, పత్తి పంటకు అనుకూలమైన నేలలు ఏవి అంటే నల్లరేగడి నేలలు అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న, మానవుని యొక్క శరీరంలో ఉండే మొత్తం ఎముకల సంఖ్య. మానవుని యొక్క శరీరంలో ఉండే మొత్తం ఎముకల సంఖ్య. సో ఆప్షన్ ఏ 300, ఆప్షన్ బి 206, ఆప్షన్ సి 225, ఆప్షన్ డి 306. మరి మానవుని యొక్క శరీరంలో ఉండే మొత్తం ఎముకల సంఖ్య ఎంత? మరి చాలా ఇంపార్టెంట్ ప్రశ్న మరియు అందరికీ తెలిసినటువంటి ప్రశ్న. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఈ ప్రశ్నకి ఆప్షన్ ఎస్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 206. ఓకేనా, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, ఈ క్రింది వాటిలో చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి చెందినవి ఏవి? ఈ క్రింది వాటిలో చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి చెందినవి. సో ఆప్షన్ ఏ ఉప్పాడ, ఆప్షన్ బి ధర్మవరం, ఆప్షన్ సి వెంకటగిరి, ఆప్షన్ డి పైవన్నీ. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఈ ప్రశ్నకి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ. ఉప్పాడ, ధర్మవరం, వెంకటగిరి ఇవన్నీ కూడా చేనేత పరిశ్రమకు బాగా ప్రసిద్ధి చెందినటువంటివి. ఓకే, నెక్స్ట్ ప్రశ్న, ఈ క్రింది ఏ జిల్లాలో పత్తి విస్తారంగా పండుతుంది? క్రింది ఏ జిల్లాలో పత్తిని విస్తారంగా పండిస్తారు? సో ఆప్షన్ ఏ గుంటూరు,
ఆప్షన్ బి ప్రకాశం, ఆప్షన్ సి అనంతపురం, ఆప్షన్ డి ఏ అండ్ బి. ఈ క్రింది ఏ జిల్లాలో పత్తిని విస్తారంగా పండించడం జరుగుతుంది? మరి పత్తిని ఎక్కువగా ఏ జిల్లాలో పండిస్తారు? రైట్ ఆన్సర్ చూద్దామా ఈ ప్రశ్నకి? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ అండ్ బి గుంటూరు, ప్రకాశం అండ్ ఓకేనా. సో పత్తిని ఎక్కువగా పండించేటటువంటి జిల్లాలు. నెక్స్ట్ తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఈ క్రింది వాటిలో ఎడారి మొక్క కానిది ఏది? ఈ క్రింది వాటిలో ఎడారి మొక్క కానిది ఏది? సో ఆప్షన్ ఏ హైడ్రిల్లా, ఆప్షన్ బి వాలిస్నేరియా, ఆప్షన్ సి కలబంద, ఆప్షన్ డి ఏది కాదు. ఈ క్రింది వాటిలో ఎడారి మొక్క కానిది ఏది? మరి కరెక్ట్ ఆన్సర్ ఈ ప్రశ్నకి లైవ్ చాట్లో తెలియచేయండి. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి మనం టాపిక్ వైజ్ పాఠ్యాంశాల విశ్లేషణ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ యాంటోనిమ్స్, సినానిమ్స్ అప్డేట్ చేయడం జరిగింది. దీని తర్వాత సైన్స్ అయిపోయిన తర్వాత సోషల్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తెలుగు, ఈవీఎస్ అన్నీ అప్డేట్ చేస్తాము. ఓకేనా. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఈ ప్రశ్నకి ఆప్షన్ క్రింది వాటిలో ఎడారి మొక్క కానిది ఏది అంటే ఆప్షన్ ఏది? ఇక్కడ ఈ క్రింది వాటిలో ఎడారి మొక్క కానిది ఏది అని వచ్చింది ప్రశ్న. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఈ క్రింది వాటిలో ఎడారి మొక్క ఏది అనేది ఇక్కడ ప్రశ్న. ఓకే, ఇది ఒకసారి కొంచెం చెక్ చేసుకోండి. ఆప్షన్ ఏ హైడ్రిల్లా, ఆప్షన్ బి వాలిస్నేరియా, ఆప్షన్ సి కలబంద, ఆప్షన్ డి ఏది కాదు. రైట్ ఆన్సర్ ఈ ప్రశ్నకి ఆప్షన్ సి కలబంద. ఓకేనా. ఈ క్రింది వాటిలో ఎడారి మొక్క ఏది అంటే కలబంద అనమాట. సో హైడ్రిల్లా, వాలిస్నేరియా ఈ రెండు కూడా నీటి మొక్కలు. నెక్స్ట్ ప్రశ్న. ఈ క్రింది వాటిలో కొలను యొక్క మధ్య భాగంలో జీవించేవి ఏవి? ఈ క్రింది వాటిలో కొలను యొక్క మధ్య భాగంలో జీవించేవి? ఆప్షన్ ఏ బొద్దింక, ఆప్షన్ బి జలగ, ఆప్షన్ సి చేపలు, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్రింది వాటిలో కొలను యొక్క మధ్య భాగంలో జీవించేవి? మరి రైట్ ఆన్సర్ ఈ ప్రశ్నకి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ బొద్దింక, జలగ మరియు చేపలు ఇవన్నీ కూడా కొలను యొక్క మధ్య భాగంలో జీవిస్తాయన్నమాట. ఓకే, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న. ఈ క్రింది వాటిలో నిర్జీవ అంశాలుగా వేటిని పేర్కొంటారు? ఈ క్రింది వాటిలో నిర్జీవ అంశాలుగా వేటిని పేర్కొంటారు? ఆప్షన్ ఏ నీరు, ఆప్షన్ బి గాలి, ఆప్షన్ సి మృత్తిక, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్రింది వాటిలో నిర్జీవ అంశాలుగా వేటిని పేర్కొంటారు? మరి రైట్ ఆన్సర్ వచ్చి ఈ ప్రశ్నకి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ నీరు, గాలి, మృత్తిక ఇవన్నీ కూడా నిర్జీవ అంశాలు. ఓకేనా. నెక్స్ట్ ప్రశ్న. ఈ క్రింది వాటిలో అండోత్పాదక జీవి కానిది? ఈ క్రింది వాటిలో అండోత్పాదక జీవి కానిది ఏది? సో ఆప్షన్ ఏ కాకి, ఆప్షన్ బి కప్ప, ఆప్షన్ సి తాబేలు, ఆప్షన్ డి పిల్లి. ఈ క్రింది వాటిలో అండోత్పాదక జీవి కానిది? మరి రైట్ ఆన్సర్ ఈ ప్రశ్నకి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. పిల్లి. అండోత్పాదక జీవి కానిది ఏది అంటే పిల్లి అనమాట. మరి కాకి, కప్ప, తాబేలు ఇవన్నీ కూడా అండోత్పాదక జీవులు. పిల్లి వచ్చేసి శిశుోత్పాదక జీవి అనమాట. ఇది అండోత్పాదక జీవి కాదు. నెక్స్ట్. భారతదేశంలో జనపనార పంటను పండించే రాష్ట్రాల సంఖ్య? భారతదేశంలో జనపనార పంటను పండించే రాష్ట్రాల సంఖ్య? సో ఆప్షన్ ఏ 7, ఆప్షన్ బి 9, ఆప్షన్ సి 10, ఆప్షన్ డి 5. అంటే భారతదేశంలో జనపనారను ఎక్కువగా పండించే రాష్ట్రాలు మొత్తం ఎన్ని ఉన్నాయి? మరి సరైన సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియజేయండి. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఈ ప్రశ్నకి ఆప్షన్ ఏ 7 రాష్ట్రాలు. అంటే జనపనారను పండించేటటువంటి రాష్ట్రాలు మొత్తం 7. మరి అవేవి అంటే పశ్చిమ బెంగాల్, అస్సాం, ఒడిస్సా, బీహార్, ఉత్తరప్రదేశ్, త్రిపుర మరియు మేఘాలయ. ఇవన్నీ కూడా జనపనారను పండించేటటువంటి రాష్ట్రాలు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఈరోజు లైవ్ ఎగ్జామ్ సంబంధించి గ్రాండ్ టెస్ట్ 1 సైన్స్కి సంబంధించి ఒక చిన్న మోడల్ టెస్ట్ అనమాట. ఓకే, వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి టాపిక్స్ పైన, ఎగ్జామ్స్ టాపిక్స్ పైన వీడియోలు కావాలనుకునే వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. మీరు అంత ఎక్కువ మంది లైక్ చేస్తే మరిన్ని ఎక్కువ టాపిక్స్ పైన మనం లైవ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.